మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎటువంటిది? ఈ సందర్భంగా అక్కడున్న ప్రజలతోటి ముఖ్యమంత్రి గారు కలుస్తారా? వాళ్లకు ఏ విధమైనటువంటి సంతృప్తికరమైన చర్యలు చేపడతారు? ఒక దాదాపు 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఇల్లు నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా మరి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. ఈ విషయంలో మీరు రెవెన్యూ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు ఏమైనా అభిప్రాయం ఎలా పడుతుంటారు? ఈ విషయంలో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత మాకు గవర్నమెంట్ వాళ్ళకి ఉంది. ఎందుకంటే తప్పు జరిగింది అక్కడ. తెలుసో తెలియకనో నేను ఎన్ఐఎస్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు చూశాను. నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర నుంచి చూసుకుంటూ ఎన్ని రకాలుగా దగ్గర ఒత్తుకుంటూ వచ్చేసారు. నాలంబడి ఒత్తుకుంటూ వస్తున్నారు. అంటే ఎక్కడ పోవాలి జనాలు అంటే ఎక్కడ పోవాలి? నీళ్ళని వచ్చేస్తుంటే మళ్ళీ ఇళ్ళలోకి వస్తున్నాయి, అపార్ట్మెంట్లోకి వచ్చేస్తున్నాయి నీళ్ళు. ఇది కూడా ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది కనుక ఖచ్చితంగా తీసేయాల్సిందే. తీయవలసినట్టుగా ఈవెన్ కేసీఆర్ కూడా చెప్పారు, ఇది చాలా ప్రాంతాలలో ఇది ఇమీడియట్గా చేయాల్సిన బాధ్యత ఉంది, వాడు ఎంతటి వాడైనా ఉన్నా కానీ ఇది మాత్రం తీసేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి కేసీఆర్ కూడా పదే చెప్పాడు అప్పుడు రోజుల్లో. మరి దాని గురించి మనం రకరకాలుగా మాట్లాడితే తప్పది. వాస్తవానికి అయితే తొలగించవలసిందే, తొలగవలసిందే. కాకపోతే అంటున్నారు మేము డబ్బులు కట్టి తర్వాత లోన్స్ తెచ్చుకున్నాము, ఆ తర్వాత వాళ్ళకు అనేక రకాలైన పర్మిషన్స్ ఇచ్చారు ఆ రోజులలో. వీటన్నిటిని కూడా అధిగమించి ఎలా చేశారనేది క్వశ్చన్ మార్క్ అయింది ఇక్కడ. దాన్ని ఎట్లా చేయాలి అనే దాని మీద ప్రభుత్వం హ్యాస్ టు రివ్యూ చేసుకొని మరి ఎవరు దీనికి కారకులు, పర్మిషన్ మీరే ఇస్తారు, మీరే ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, రోడ్లు మీరే చేశారు, అన్నీ చేశారు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా వాళ్ళకి ఇచ్చారు. అన్నీ చేసిన తర్వాత ఇవాళ మరి వాళ్ళకి తీసేయాలంటే దాని గురించి ఆలోచించి మరి వాళ్ళ కంపెన్సేషన్ ఎలా ఇవ్వాలి, తర్వాత లోన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? బ్యాంకులలో లోన్స్ ఇచ్చారు వాళ్ళు, మళ్ళీ వాళ్ళకి రిఫండ్ చేయాలంటే ఎవరు చేయాలి? ఏ బేస్ మీద ఇస్తారు? డాక్యుమెంటరీ అన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పేమెంట్ ఇచ్చింది బ్యాంక్ వాళ్ళు. మరి వాళ్ళకు రికవరీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎట్లా చేస్తారు చెప్పండి? భూమి మీద పోతుంది, భూమి లేదు, ఇల్లు లేదు, అన్నీ పోయినాయి. దాని మీదనే వాళ్ళు లోన్ ఇచ్చింది మాకు. ఇవి కూడా ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది. అది పునఃపరిశీలన చేయాల్సిన బాధ్యత ఉంది కనుక గవర్నమెంట్ రాష్ట్రం అది ఆ విషయం మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. మరి ముందుగానే కాలనీ సంక్షేమ సంఘాల నాయకులతోని కానీ బస్తీ వాసులతోటి కానీ ఒక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటే బాగుండేది కదా? ఎలాగండి? ముందుగానే ఒక కాలనీ సంక్షేమ సంఘం కానీ బస్తీ వాసుల సంఘం కానీ స్థానిక పెద్దలతోటి మాట్లాడి అధికారులతో సమన్వయంగా చేస్తే బాగానే ఉంటుంది. చేశారు, కొంతవరకు అయితే చేశారు. అధికారులు అంతా ఇంటర్లో పోయి కలిసారు, చెప్పారు. అది చెప్పి దాంట్లో అది మేము వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. వీడియోలలో టీవీలలో అన్నీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సోషల్ మీడియాలో కూడా చెప్తూనే ఉన్నారు, అట్లేం లేదు. ఏంటంటే అక్కడ కొంతమంది కావాలని చెప్పేసి ఇక రెచ్చగొట్టేస్తున్నారు. అది పద్ధతి మాత్రం నచ్చలేదు. మరి ఎటువైనా మరి హరీష్ రావు అయితే కేటీఆర్ గారు బాగా రెచ్చగొట్టి వాళ్ళని గందరగోళం చేస్తున్నారు. అదే మీ ముఖ్యమంత్రి గారే పోయిన ముఖ్యమంత్రి చేసిండు అయ్యా ఇదంతా. ఆయనే చెప్పిండు ఇదంతా ఎప్పుడో చేయాలి, ఇది ఎప్పుడో చేయాలని చెప్పిండు. మరి అది విధి ఆ విధంగా లేకుండా ఇప్పుడు ఈ మాటలు మాట్లాడటం అంటే మీనింగ్ లేదు సార్. ఆనాడు పర్మిషన్ చట్ట వ్యతిరేకంగా పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ అధికారుల పైన సమయ భవిష్యత్తు చర్యలు తీసుకునే అవకాశం ఉంటాయి సార్? వై నాట్? డెఫినెట్గా ఉంటుంది. ఎవరైతే రాంగ్లీ శాంక్షన్ ఇచ్చిండ్రో, లేఅవుట్లు ఇచ్చారు, పర్మిషన్లు ఇచ్చారు, నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళకు హౌస్ నెంబర్లు ఇచ్చారు, ఇవన్నీ సంబంధిత అధికారులు రెస్పాన్సిబుల్. దాన్ని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య ఉండాల్సిందే. మరి ఇష్టం వచ్చినట్టు చేసేసి వ్యవహారం చేస్తున్నట్టే తప్పు. ప్రభుత్వానికి ఇంకేమైనా అడ్వైస్ సార్, ఏమైనా సూచన చేస్తారా హైడ్రా విషయంలో? చెప్తున్నా కదా, దేనికి? ప్రభుత్వం మీద హైడ్రా ముందు హైడ్రాకు సంబంధం లేదండి. ఇది ఎవరు చెప్తున్నారు మీకు? హైడ్రాకి ఏం సంబంధం? ఇది హైడ్రా
లేదు అసలు లేదు, అది ఏదో చెప్తున్నారు కానీ అది మీనింగ్లెస్. మరి హైదరాబాద్ ఎక్స్పోజ్ చేస్తుంది కదా.